వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక బంగాళాఖాతంలో ప్రస్తుతం అయితే ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా కూడా మారే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ నిన్న మొన్న కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం దాని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఈరోజు చూసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కూడా చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, పడమర తెలంగాణలో కూడా విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు బాపట్ల జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల కానీ నిజాంపట్నం కానీ పొన్నూరుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలవడం జరిగింది. మరొక పక్కన తిరుపతి వైపుగా వర్షాలు, అలాగే చిత్తూరు వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవడం అయితే జరిగింది. కాబట్టి మరికొద్ది గంటలు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ప్రస్తుతం అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవడం జరిగింది. కాబట్టి మరికొద్ది గంటల్లో మనం చూసుకుంటే ఇటు కోస్తాలోని దాదాపుగా ఎక్కువ ప్రాంతాల్లో ఇటు పూర్తిగా మనం చూసుకుంటే విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఈవెన్ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి కోస్తా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మరొక పక్కన రాయలసీమలో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. తిరుపతి జిల్లా కానీ, చిత్తూరు కానీ, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాతో కూడా చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరికొద్ది గంటల్లో గర్జించే అవకాశం ఉంది. కొంచెం విస్తారమైన వర్షాలు పలు ప్రాంతాల్లో కూడా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరికొద్ది గంటల్లో రాయలసీమలో కూడా వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, అలాగే పడమర మధ్య తెలంగాణ జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మునుగు, హైదరాబాద్ నగరం కానీ, ఇటు నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ జిల్లా కానీ, అలాగే వరంగల్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ వర్షాలు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ చూసే అవకాశం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశాలు, సూచనలు అయితే అధికంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి.